హైదరాబాదులో ఒక ఫ్లాట్. ఆహా! ఇది చాలా మందికి జీవితకాలపు కల కదా. నిజమే, ఒక పెద్ద ఆశ. కానీ ఈ కలను నిజం చేసుకునే ప్రయాణం అదొక పెద్ద అడవిలో దారి వెతుక్కున్నట్టే ఉంటుంది. ఎక్కడ చూసినా దారులే. కాని ఏది సరైనదో ఏది ప్రమాదకరమో అస్సలు తెలీదు. ఎక్కడైనా చిన్న తప్పు జరిగినా అంతే, కష్టపడి సంపాదించిందంతా పోతుంది. అందుకే ఈరోజు మన చర్చ ఒక మ్యాప్ లాంటిది. ఈ రియల్ ఎస్టేట్ అడవిలో ఉన్న దారులను, ప్రమాదాలను, సురక్షితమైన మార్గాలను చూపిస్తూ ఆ నిధిని అంటే కలల ప్లాట్ను చేరుకోవడానికి సహాయం చేస్తుంది. దీనికోసం మనదొక్కటే ప్లాట్ కొనుగోల్లో ఉన్న సంక్లిష్టతను తీసేసి ఒక స్పష్టమైన అవగాహన కల్పించడం. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఇది కేవలం డబ్బు పెట్టే వ్యవహారం కాదు. అంటే దాని వెనుక ఎన్నో భావోద్వేగాలు, ఆశలు ముడిపడి ఉంటాయి. అందుకే సరైన సమాచారంతో ముందడుగు వేయడం చాలా అంటే చాలా అవసరం. ఈరోజు ఆ మ్యాప్ను మనం కలిసి గీద్దాం. చాలా బావుంది. అయితే ఈ మ్యాప్లో మొదటి అడుగు అసలు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాళ్లెవరు? అంటే హైదరాబాద్ చుట్టుపక్కల లేఅవుట్లను ఆమోదించే ప్రభుత్వ సంస్థలు, అథారిటీలేవి? ఇక్కడ్నుంచే మొదలు పెడదాం. తప్పకుండా. ప్రాథమికంగా చూస్తే 3 రకాల ప్రభుత్వ సంస్థలు ఉంటాయి. 3 రకాల? అవును. మొదటిది అందరికీ బాగా తెలిసింది హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. కరెక్ట్. హైదరాబాద్ నగరం, దాని చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లోపల, బయట కొంత ప్రాంతమంతా దీని పరిధిలోకి వస్తుంది. రెండవది డీటీసీపీ, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. అంటే హెచ్ఎండిఏ పరిధి దాటిన తర్వాత ఉండే ప్రాంతాలు. ఖచ్చితంగా. రాష్ట్రంలో మిగిలిన చాలా ప్రాంతాలు దీని కిందకే వస్తాయన్నమాట. ఓకే. అంటే ఈ 2 తప్ప ఇంకేమీ లేవా? కొన్నిసార్లు యూడిఏ అనే పదం కూడా వింటుంటాం. ఉదాహరణకు వరంగల్లో క్యూడా, మహబూబ్నగర్లో ఎంయూడిఏ అని. వాటి సంగతేంటి మరి? మంచి ప్రశ్న. అవే 3వ రకం. యూడీఏ అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్. ప్రభుత్వం కొన్ని పట్టణాలను ఇలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలుగా గుర్తించి వాటికోసం ప్రత్యేకంగా ఈ యూడీఏలను ఏర్పాటు చేస్తుంది. యాదాద్రికి వైటీడీఏ లాగా. అవును, వరంగల్కు కేయూడీఏలాగా. వీటికి కూడా హెచ్ఎండిఏ, డీటీసీపీలకు ఉన్నట్టే టౌన్ ప్లానింగ్ అధికారాలుంటాయి. కాబట్టి ఒక లేఅవుట్ ఈ మూడింటిలో దేనితో ఆమోదం పొందినా అది చట్టబద్ధమైనదే. ఓకే, ఇది చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడే అసలు సమస్య వస్తుంది. గ్రామ పంచాయతీ లేఅవుట్లు. ఇవి చాలా తక్కువ ధరకొస్తాయి కదా. మరి వీటినెందుకు వద్దంటారు? అసలు సమస్య ఏంటి వాటితో? ఇది చాలా అంటే చాలా కీలకమైన విషయం. చూడండి, గ్రామ పంచాయతీకి ఒక ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చే అధికారం ఉండొచ్చు. కానీ ఒక పెద్ద వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చే సాంకేతిక పరిజ్ఞానం, నిపుణులు వారి దగ్గర ఉండరు. అసలు తేడా ఎక్కడొస్తుందంటే, ఆమోదించబడిన లేఅవుట్లో డెవలపర్ ఆ ప్రాజెక్ట్లోని రోడ్లు, పార్కులు, ఓపెన్ స్పేస్లను ప్రభుత్వానికి గిఫ్ట్ డీడ్ అంటే బహుమతి దస్తావేజు ద్వారా రాసివ్వాలి. ఒక్క నిమిషం, ఆ గిఫ్ట్ డీడ్ అనేది చాలా ముఖ్యమైన పాయింట్లా ఉంది. అంటే అలా ప్రభుత్వానికి రాసివ్వపోతే ఏమవుతుంది? కరెక్ట్గా పట్టుకున్నారు. ఒకవేళ ఆ రోడ్డును ప్రభుత్వానికి గిఫ్ట్ ఇవ్వకపోతే చట్టపరంగా అది ఇంకా డెవలపర్ ప్రైవేట్ ఆస్తి కిందే ఉంటుంది. అయ్య బాబోయ్! అవును. భవిష్యత్తులో అతను ఆ రోడ్డును మూసేయొచ్చు లేదా వేరే వాళ్లకు అమ్మేయొచ్చు. అంటే మీ ప్లాటుకు దారి లేకుండా పోయే ప్రమాదముంది. ఓ! అదే గిఫ్ట్ డీడ్ చేయడం వల్ల ఆ రోడ్డు ప్రభుత్వ ఆస్తిగా మారుతుంది. దాన్ని ఎవరూ ఆపలేరు. గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ఈ భద్రత 0. అద్భుతం. ఇది చాలామందికి తెలియని విషయం. సో ఏ అథారిటీ అయినా పర్లేదు కానీ అది ఖచ్చితంగా ఆమోదం పొందిన లేఅవుట్ అయి ఉండాలి. సరే, ఇప్పుడు లేఅవుట్ అప్రూవ్డ్ అని తెలిసింది. ఆ తర్వాత ఒక ప్లాట్ను కొనగానికి మనం ఉపయోగించాల్సిన ఫ్రేమ్వర్క్ ఏంటి? ఏ కొలమానాలతో దాన్ని పరీక్షించాలి? దీనికోసం ట్రైపాడ్ స్టాండ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. దానికి 3 కాళ్లుంటాయి: లొకేషన్, లీగాలిటీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏ ఒక్క కాలు బలహీనంగా ఉన్నా లేదా లేకపోయినా ఆ స్టాండ్ కుప్పకూలిపోతుంది. మన పెట్టుబడి కూడా అంతే. వావ్! ఇది చాలా శక్తివంతమైన అనాలజీ. అంటే ఇదొక చెక్లిస్ట్ కాదు, ఒకదానిపై ఒకటి ఆధారపడిన వ్యవస్థ. ఉదాహరణకు అద్భుతమైన లొకేషన్, కానీ లీగల్ పేపర్లు సరిగ్గా లేవు అంటే ఒక కాలు విరిగిపోయింది. పెట్టుబడి మొత్తం కూలిపోతుంది. అంతే కదా? ఖచ్చితంగా. మొంగటి కాలు లొకేషన్. రియల్ ఎస్టేట్లో ఎప్పుడూ హీరో లొకేషనే. ఇందులో పొరపాటు చేస్తే మిగతావి ఎంత బావున్నా ప్రయోజనం ఉండదు. సరే. రెండవది లీగాలిటీ. భూమికి సంబంధించిన యాజమాన్య హక్కులు,
లింక్ డాక్యుమెంట్లు, ప్రభుత్వ రికార్డులు అన్నీ స్పష్టంగా, వివాదరహితంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం. ఇది మన పెట్టుబడికి పునాది లాంటిది. ఇక మూడో కాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే కేవలం బ్రోషర్లో అందమైన ఫోటోలు చూసి మోసపోకూడదంటారు. బయట పెద్ద ఆర్చి కట్టి లోపల మట్టి రోడ్లు వేసిన ప్రాజెక్టులు ఎన్నో చూస్తుంటాం. నిజమే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కేవలం రోడ్లే కాదు, కరెంటు స్తంభాలు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, నీటి సరఫరా పైప్లైన్లు, వీధి దీపాలు ఇవన్నీ ఎంత నాణ్యంగా వేశారనేది ముఖ్యం. ఎందుకంటే భవిష్యత్తులో మన ప్లాట్ విలువ పెరగాలన్నా అక్కడే ఇల్లు కట్టుకొని నివసించాలన్నా ఇవి అత్యవసరం. ఈ మూడింటినీ సమానంగా పరిశీలించాలి. మీరు ఈ మూడు కాళ్ల పీట గురించి చెబుతుంటే నాకు వెంటనే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తున్న ఫామ్ ప్లాట్స్ గుర్తొస్తున్నాయి. వాటి టిప్పింగ్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మీ భూమిలో గంధం చెట్లు పెంచుతాం, 10 ఏళ్లలో కోట్లు సంపాదించండి, మామిడి తోటలో మీకో ప్లాట్, ప్రతి ఏటా ఆదాయం అంటూ ఊరిస్తుంటారు. మరి ఈ ఫామ్ ప్లాట్స్ ఈ మూడు కాళ్ల పీట మీద నిలబడతాయా? ఇక్కడే అస్సలైన గ్రే ఏరియా ఉంది. మీరు చెప్పినట్టు ఈ ఫామ్ ప్లాట్స్కు సాధారణంగా హెచ్ఎండిఏ లేదా డీటీసీపీ ఆమోదం ఉండదు. ఓ, వాటిని వ్యవసాయ భూమిగానే అమ్ముతారు. అంటే మన మూడు కాళ్లలో లీగాలిటీ అనే కాలు కొంచెం బలహీనంగా ఉన్నట్టే. ఇక రెండవది, వాళ్లు అమ్మేది ప్లాట్ను కాదు, ఒక భవిష్యత్ వాగ్దానాన్ని. అంటే కొంచెం వివరిస్తారా? అంటే మేము మీ తరపున మొక్కలు పెంచుతాం, వాటిని చూసుకుంటాం, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచుతాం అనేది ఒక వాగ్దానం. దీనికి 10-15 ఏళ్లు పడుతుంది. ఈలోగు ఎన్నో జరగొచ్చు. నిజమే. ఒక ప్రాజెక్ట్ అమ్మేసిన తర్వాత డెవలపర్ మరో ప్రాజెక్టుపై దృష్టి పెడతాడు. పాత ప్రాజెక్టుపై శ్రద్ధ తగ్గిపోవచ్చు. కోవిడ్ సమయంలో కూలీలు దొరక్క చాలా ఫామ్స్ దెబ్బతిన్నాయి. ఇది ప్రకృతి మీద ఆధారపడిన వ్యాపారం, గ్యారెంటీలుండవు. ఆగండి, కానీ వాళ్ల వాదన కూడా బలంగానే ఉంటుంది. ఇది వ్యవసాయ భూమి కాబట్టి అమ్మినప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడదు అని చాలా గట్టిగా చెబుతారు. ఇందులో నిజమెంత? ఇది అతిపెద్ద అపోహ. ఆదాయపు పన్ను చట్టం చాలా స్పష్టంగా ఉంది. వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయానికి మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది. ఓకే. ఒక వ్యక్తి 100 ఎకరాల వ్యవసాయ భూమిని కొని దాన్ని 1000 చిన్న ప్లాట్లుగా చేసి అమ్మితే అది వ్యవసాయం కాదు, అది రియల్ ఎస్టేట్ వ్యాపారం. దానిపై వచ్చిన లాభంపై ఖచ్చితంగా క్యాపిటల్ గెయిన్స్ పన్ను కట్టాల్సిందే. అంటే ఇందులో ఎలాంటి మినహాయింపు లేదు? ఏమీ లేదు. ఇది కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించే ఒక మార్కెటింగ్ టెక్నిక్ మాత్రమే. ఓకే, ఇది చాలా పెద్ద విషయం. అంటే ఫామ్ ప్లాట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు సాధారణ ప్లాట్ విషయానికొద్దాం. లీగాలిటీ అనే రెండో కాలు గురించి మాట్లాడుకున్నాం కదా. అది చాలా క్లిష్టమైన ప్రక్రియ అని లాయర్లు, డాక్యుమెంట్లు అంటేనే సామాన్యులు భయపడతారు. దీన్ని సులభంగా అర్థం చేసుకునే మార్గం లేదా? అనుకున్నంత కష్టం కాదు, కాని చాలా శ్రద్ధ అవసరం. ప్రాథమికంగా 2 రకాల ప్రభుత్వ రికార్డులను సరిపోల్చి చూడాలి. అవేంటి? 1. 1954 నుండి ఉన్న రెవెన్యూ రికార్డులు. 2. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అంటే ఎస్ఆర్ఓ రికార్డులు. రిజిస్ట్రేషన్లో చరిత్ర అన్నమాట. ఈ 2 సరిపోతే భూమికి సంబంధించిన చరిత్ర స్పష్టంగా ఉన్నట్టు. ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్లే. కాని ప్రభుత్వ ఆఫీసుల్లో పాత రికార్డులు తీయడం అంత సులభమా? అక్కడే అసలు కథ ఉంటుంది. మంచి అనుభవం ఉన్న లాయర్తో లీగల్ డ్యూ డిలిజెన్స్ చేయించడం చాలా ముఖ్యం. వాళ్ళు డిజిటల్ రికార్డులతో పాటు కోర్టు కేసుల వివరాలు కూడా చెక్ చేస్తారు. అంటే ఒక మంచి లాయర్ మనకు ఒక రక్షణ కవచంలా ఉంటారు. మరి వ్యవస్థాగతంగా కొనుగోలుదారులకు రక్షణ కోసం ఏమైనా ఉందా? ఇక్కడే రేరా పాత్ర వస్తుందా? ఖచ్చితంగా. రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రాకతో ఈ రంగంలో ఒక పెను మార్పు వచ్చింది. ఇది కొనుగోలుదారులకు ఒక పెద్ద భరోసా. ఎలా? ఉదాహరణకు, డెవలపర్ బ్రోషర్లో స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ కట్టిస్తానని చెప్పి తర్వాత కట్టకపోతే రేరాకు ఫిర్యాదు చెయ్యొచ్చు. వాళ్ళు చర్యలు తీసుకుంటారు. వావ్! అంటే ఇదొక గేమ్ చేంజర్ లాంటిది. నేను విన్నది నిజమేనా? డెవలపర్లు ప్రాజెక్టు డబ్బును వేరే వాటికి వాడకుండా రేరా ఆపుతుందని? అవును, అది రెరాలోని అత్యంత కీలకమైన నిబంధన. కొనుగోలుదారుల నుండి సేకరించిన డబ్బులో 70% ఒక ప్రత్యేకమైన ఎస్క్రో అకౌంట్లో జమ చేయాలి. ఎస్క్రో అకౌంట్? అవును, ఆ డబ్బును కేవలం ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులకు, భూమికి సంబంధించిన చెల్లింపులకు మాత్రమే వాడాలి. దీనివల్ల పాత రోజుల్లోలాగా డెవలపర్ ప్రాజెక్ట్ ఏ డబ్బును తీసుకుని ప్రాజెక్ట్ బి కోసం భూమి కొనడం లాంటివి ఆగిపోయాయి. ఇది ప్రాజెక్టులు మధ్యలో ఆగకుండా ఉండడానికి చాలా సహాయపడుతుంది కదా? కరెక్ట్.
ఇది ఈ పరిశ్రమలో ఆర్థిక క్రమశిక్షణను తీసుకొచ్చింది. ఇక్కడే నాకు ఫామ్ ప్లాట్ల విషయం మళ్ళీ గుర్తొస్తుంది. రేరా రక్షణ వాటికుంటుందా? అద్భుతమైన పాయింట్. ఉండదు. చాలా ఫాంప్లాట్ వెంచర్లు వ్యవసాయ భూమి అమ్మకం కింద జరుగుతాయి కాబట్టి అవి రెరా పరిధిలోకి రావు. అంటే డెవలపర్ గంధం చెట్లు పెంచకపోయినా, ఆదాయం ఇవ్వకపోయినా మీరు రెరాకు వెళ్లలేరు. ఇది కొనుగోలుదారులకున్న అతిపెద్ద రిస్క్. రెరా ఆమోదమున్న ప్రాజెక్టులో ఉన్న భద్రత ఇక్కడ ఉండదు. స్పష్టమైంది. అంటే మన మ్యాప్లో రేరా అనేది ఒక సేఫ్టీ జోన్ లాంటిది. సరే, ఇప్పుడు మన దగ్గర మ్యాప్ ఉంది, సేఫ్టీ టూల్స్ ఉన్నాయి. ఇక అసలు ప్రశ్నకు వద్దాం. ఈ ప్రయాణం ఎక్కడ మొదలుపెట్టాలి? ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టుబడి పెట్టడానికి ఏ దిశ మంచిది? అసలిది సరైన సమయమేనా? మన సోర్స్ నిపుణుడి విశ్లేషణ ప్రకారం ప్రస్తుత అభివృద్ధిని, ప్రభుత్వ ప్రణాళికలను గమనిస్తే హైదరాబాదుకు దక్షిణ దిశ వైపు చూడటం ఒక తెలివైన నిర్ణయం కావచ్చు. దక్షిణ దిశ అంటే షాద్నగర్ వైపా? అవును. ముఖ్యంగా షాద్నగర్ నుండి మహబూబ్ నగర్ వరకు ఉన్న కారిడార్లో అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి సమయం గురించేం చెప్తారు? ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది? కొనవచ్చా? ప్రస్తుతం మార్కెట్ను బయర్స్ మార్కెట్ అని చెప్పవచ్చు. బయర్స్ మార్కెట్ అంటే అమ్మేవారికంటే కొనేవారికి ఎక్కువ ఆప్షన్స్, బేరమాడే శక్తి ఉంటాయి. కాబట్టి మనం ముందుగా చర్చించుకున్న 3 కాళ్ల పీట, లొకేషన్, లీగాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సరైన ధర చూసుకుని ప్రశాంతంగా నిర్ణయం తీసుకోవడానికి ఇది చాలా మంచి సమయం. పెట్టుబడి పెట్టిన తర్వాత ఎంతకాలం ఓపిక పట్టాలి? ఎందుకంటే చాలామంది ఈరోజే కొని రేపే రేటు పెరిగిపోవాలని ఆశిస్తారు. ఫ్లాట్ల పెట్టుబడి అనేది ఒక టెస్ట్ మ్యాచ్ లాంటిది, T20 కాదు. కనీసం 3 నుండి 7 ఏళ్ల వరకు వేచి చూసే ఓపిక ఉండాలి. అప్పుడే మంచి రాబడి వస్తుంది. ఒక ఉదాహరణ చెప్పగలరా? తప్పకుండా. ఒకప్పుడు జూబ్లీహిల్స్లో గజం 1200 రూపాయలకు కొన్నవాళ్లున్నారు. ఈరోజు దాని విలువ 3 లక్షల రూపాయలు. ఆ రోజు వాళ్లు కొని మరుసటి ఏడాదే అమ్మేసుంటే ఈ లాభం వచ్చేది కాదు. రియల్ ఎస్టేట్లో ఓపికే బంగారం. చాలా బాగా చెప్పారు. ఇక చివరిగా రీసీల్ గురించి. అమ్మేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక్కడ ఒక సింపుల్ సూత్రముంది. మీ అమ్మకం యొక్క విజయం మీరు కొన్న రోజునే నిర్ణయించబడుతుంది. అంటే మీరు కొనేటప్పుడే ఓ 3 కాళ్ల పీటను సరిగా చూసుకుని, మంచి లొకేషన్లో, క్లియర్ టైటిల్తో, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్లాట్ కుంటే, అమ్మేటప్పుడు కొనేవాళ్లు మీ దగ్గరికి క్యూ కడతారు. మీ ఎగ్జిట్ చాలా సులభంగా ఉంటుంది. అందుకే కొనేటప్పుడు చేసే డ్యూ డిలిజెన్సే అన్నిటికంటే ముఖ్యం. అద్భుతం. నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ప్లాట్ కొనేటప్పుడు లొకేషన్, లీగాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే 3 కాళ్ల పీటను ఎప్పుడూ మర్చిపోకూడదు. కరెక్ట్. ఫామ్ ప్లాట్ల వాగ్దానాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పన్ను మినహాయింపు అనేది ఒక అపోహ మాత్రమే. రేరా కొనుగోలుదారులకు ఒక బలమైన రక్షణ కవచం. ప్రస్తుతం మార్కెట్ కొనడానికి అనుకూలంగా ఉంది, కానీ దీర్ఘకాలిక దృక్పథంతో ఉండాలి. అవును. ఇవన్నీ మనం చర్చించుకున్న ఆర్థిక, చట్టపరమైన, ఆ సాంకేతిక అంశాలు. కాని వీటన్నిటినీ మించి ఆలోచించాల్సిన ఒక మానవతా దృక్పథముంది. వాయిదా వేసుకుని 12 లక్షల రూపాయలు పోగుచేస్తాడు. 5 ఏళ్ల కష్టం. ఆ డబ్బును తన కూతురి పెళ్లికో, కొడుకు ఉన్నత చదువుకో ఉపయోగపడుతుందని ఎన్నో కలలు కంటాడు. అంత నమ్మకంతో, ఆశతో ఆ డబ్బును ఒక డెవలపర్ చేతిలో పెడతాడు. అది చాలా శక్తివంతమైన ఆలోచన. అది కేవలం 12 లక్షల రూపాయల లావాదేవీ కాదు. అదొక వ్యక్తి 5 ఏళ్ల కష్టం, అతని కుటుంబం యొక్క భవిష్యత్తు, వాళ్ల కలల బరువు. ఖచ్చితంగా. కాబట్టి ఒక కొనుగోలుదారుగా మనం ఆలోచించాల్సింది కేవలం డాక్యుమెంట్లు సరిచూడ్డమే కాదు. మనం డబ్బు ఇస్తున్న డెవలపర్కు ఆ డబ్బు వెనుక ఉన్న ఈ కష్టం, ఈ నమ్మకం, ఈ భావోద్వేగాల బరువు తెలుసా? వ్యాపారం కేవలం లాభనష్టాల బ్యాలెన్స్ షీట్ మాత్రమే కాదు, అది నమ్మకం మరియు బాధ్యతకు కూడా సంబంధించినది. ఈ కోణంలో ఆలోచించి డెవలపర్ను ఎంచుకోవడం అన్నిటికంటే ముఖ్యమైన ఆఖరి చెక్.